క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి దేవుని ప్రజలైన వారందరూ కూడా చెరసాలలో నుంచి బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత వ్రాయబడిన పుస్తకం. 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు తమ జీవితాలను ఒక సెట్ ఆఫ్ లైఫ్ కి అలవాటు చేసేసుకున్నారు. దేవునికి, దేవాలయానికి ఇచ్చే సమయం విషయంలో, సొమ్ముల విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. మలాకి ద్వారా దేవుడు చాలా గట్టిగా హెచ్చరిక చేస్తూ వస్తారు. వారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకునే విషయంలో, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసే విషయంలో, అందులో చెప్పబడిన సంగతులను వారందరూ కూడా నెరవేర్చే విషయంలో దేవుడు అధికాసక్తి కలిగి ఉన్నారు. అందుకని అంటారు కదా, సియోను పట్ల నేను అధికాసక్తిని కలిగి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అంటున్నారు కదా, ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా నేను దీవెనలు కృమ్మరిస్తాను అని అంటూ ఉన్నారు. విస్తారమైన దీవెనలు మన సొంతం చేసుకోవాలి, మన ఇల్లు పొంగి పొర్లి పారాలి, సమృద్ధి అయిన దీవెనలు మనము సొంతం చేసుకోవాలి అని అంటే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ దేవుడు మన మీద చెప్తూ ఉన్న నేరారోపణ ఏమిటి అని అంటే, మీరు దొంగలు అని అంటూ ఉన్నారు. పై వచనంలో చూసినట్టయితే అక్కడ కనపడుతుంది, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవీయగా. అప్పుడు మరలా దేవుడు చెప్పిన మాట ప్రవక్త వారికి చెప్తే వారు అడుగుతూ ఉన్నారు, అంటే తాము చేస్తూ ఉన్నది చేయవలసినది చేయడం లేదనే సంగతి కూడా వారికి తెలియడం లేదు. అందుకనే వారు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ అని మరల ప్రవక్తే వారి భాషను, వారి ఆలోచన అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఓ మానవులారా, మీరు దేవుని యొద్ద దొంగతనం చేస్తారా? కొంతమంది సమయం విషయంలో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సామర్థ్యం విషయంలో దొంగతనం చేసేవారు ఉన్నారు, మరి కొంతమంది సొమ్ముల విషయంలో దొంగలుగా ఉండేవారు ఉన్నారు. ఏంటండి ఉదయ కాలమున మమ్మల్ని దొంగలని మాట్లాడుతూ ఉన్నారు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఇది నేను చెప్పే మాట కాదండి, ఇది మీకు నాకు ప్రతి ఒక్కరికి దేవుడు తెలియచెప్పే మాట. మనము ఏ ఏ విషయాలలో దేవుని యొద్ద దొంగతనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద పాస్టర్ గారు దేవదాసులు మోస్ చౌదరి గారు అంటారు కదా, సో సమయము, సామర్థ్యము, సొమ్ము, ఈ మూడు కూడా నుండి మనము దేవునికి ఇవ్వాలి. అవన్నీ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినవి. సమయం ఇచ్చే 24 hours ఇస్తే ఆదివారం 2 గంటలు కూడా సమయానికి వెళ్ళి మనం కూర్చోలేని పరిస్థితిలో దొంగతనం చేసేస్తున్నాం. 9:30 గంటలకు ఆరాధన, మళ్ళీ ఏప్రిల్ 1st వీక్ నుంచి కూడా మనం మళ్ళీ 7 గంటలకి ఆరాధన పెట్టుకుంటూ ఉన్నాం. మరి 7 గంటలకి ఎంతమంది రాగలరు, 9:30 గంటలకి ఎంతమంది రాగలరు ఆలోచన చేసుకోండి. అలాగే ఆయా ప్లేసెస్ నుంచి జాయిన్ అవుతున్న మీరు ఎన్ని గంటలకు దేవుని సందులో మీరు కనపరుచుకుంటూ ఉన్నారో ఆలోచన చేసుకోండి. 1 నిమిషం లేటుగా వచ్చినా లేటేనండి, ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చినా లేటే. కానీ మనము ఇంకొక 5 నిమిషాల్లో ఆరాధన ముగిస్తారు, ఇంకొక అరగంటలో ఆరాధన అయిపోతుంది అనగా వెళ్తాం. ఈలోగా అన్నీ అయిపోతూ ఉంటాయి. మందిరాన్ని రెడీ చేసేవాళ్ళు రెడీ చేస్తారు, ఆఫరింగ్ పెట్టేస్తారు, సమయం కూడా మించిపోయింది. చూసారా, మేము దేని యొద్ద దొంగిలుదుమో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఇదిగో ఈ విషయాల్లోనే మనము దేవుని యొద్ద దొంగతనం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చే సమయము, సామర్థ్యము, సొమ్ముల విషయాలలో మీరు దొంగతనం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూసారా, మనము
వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, కండిషనల్ క్లాజ్ అండి. ఇదిగో మీరు ఇది చేయండి, నేను ఇది చేస్తాను అని ప్రభు సాక్షాత్తు సృష్టికర్త అయిన ఈ గొప్ప దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఇసుక రేణువులో కూడా తక్కువేనండి. మనం ఆ వ్యక్తులుగా ఉంటున్న మనల్ని ఉద్దేశించి ఎంత గొప్ప మాట ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని యొద్దకు తీసుకుని వద్దాం, దేవునితో మాట్లాడదాం, దేవుడు చెప్పినది మనం చేసే వారముగా ఉందాం. ఈవెన్ మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో అంటారు కదా, మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము కూడా మీకు అనుగ్రహించబడతాయి అని మాట్లాడుతూ వస్తారు. అలాగే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో కూడా అది తెలియజేస్తూ వస్తారు. కొంచెముగా విత్తేవారు కొంచెముగా పంట కోస్తారు, సమృద్ధిగా విత్తేవారు సమృద్ధిగా పంట కోస్తారు. దేవునికి ఇచ్చే సమయంలో సణుగు కొనక బలవంతముగా కాక ప్రతి ఒక్క వ్యక్తి తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. అంటే దశంభాగం మాత్రమే కాదు, ఒకవేళ 9 వంతులు దేవునికి ఇచ్చినా అది సణుక్కోకూడదు. ఒకవేళ మనకు వచ్చిన 100